తిరుపతి జిల్లా సూలూరుపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ రాజకీయాలు హాట్ గా మారుతున్నాయి. వేనాటి రామచంద్రారెడ్డి టీడీపీ వదిలి వెళ్తున్నట్లు ప్రకటించడంపై మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలను వేనాటి రామచంద్రారెడ్డి తనయుడు మాజీ కౌన్సిలర్ వేనాటి సుమంత్ రెడ్డి తీవ్రంగా ఖండిస్తూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. వీసీఆర్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అవమానం జరిగిన చోట ఉండకూడదని ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. జరగబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి 175 స్థానాలు స్వీప్ చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కుటుంబాలలో చిచ్చు పెట్టే ప్రకటనలు చేయడం నెలవలకు సమంజసం కాదని, తన తండ్రి ఎక్కడ ఉన్నా కార్యకర్తలకు అందుబాటులోనే పనిచేస్తున్నారని ఆయన తెలియజేశారు. ఆఫ్టర్ మా నాన్నగారు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత నెలవల సుబ్రహ్మణ్యం గారు చాలా పద్ధతిగా, చాలా స్వీట్గా, గౌరవంతో మా ఫాదర్ గురించి రీస్టేట్మెంట్ చేయడం జరిగింది. అదేదో అంటారు కదా, స్వీట్గా, క్యూట్గా, హాట్గా అన్నట్టు చాలా బాగా ఇచ్చారన్న. థ్యాంక్ యూ ఫర్ రెస్పెక్టింగ్ మై ఫాదర్ అండ్ గివింగ్ యువర్ డీసెంట్ రెస్పెక్ట్. కానీ మీరు మాట్లాడిన కొన్ని పాయింట్స్ మనం చూస్తే, మీరు ఎత్తుకోవడం చంద్రారెడ్డి గారు 2014 నుంచి 2024 వరకు చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. చాలా పార్టీ యొక్క గౌరవపరిచింది. మరియు చంద్రబాబు నాయుడు గారు ఆయన వర్షంలో 2014, 2019 నన్ను కొంతమంది చీట్ చేసి, నాయకులు అయితేవి, టికెట్ తీసుకున్న వాళ్ళైతేవి, కొంతమంది కార్యకర్తలు అయితేవి, నా దగ్గర నుంచి టికెట్ శాంక్షన్ చేయించుకొని 70,000, 80,000 మెజారిటీతో నన్ను మోసం చేసి వదిలేశారు. సో ఈసారి నేను ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, నా డెసిషన్ నేను తీసుకుంటానని ఒక వర్షంలో మీరు చెప్పడం జరిగింది. అన్న, నేను ఆ ప్రశ్నలకి 1 by 1 సమాధానం ఇచ్చుకుంటే, ఈ ఒక పార్టీకి మనం చూస్తే 6 సార్లు టికెట్ ఇచ్చారు వేనాటి వాళ్ళకి, 6 సార్లు టికెట్ ఇచ్చారు వేనాటి వాళ్ళకంటే మా నాయనకేం ఇలా, మా అన్నలకేం ఇలా, నాకేం ఇలా. కార్యకర్తలు, సీనియర్ లీడర్సు అందరూ కూర్చొని మాట్లాడుకొని, నిన్న పక్కన కూర్చున్న సుధాకర్ రెడ్డి గారు కూడా అందరితో డిస్కస్ చేసుకుంటే, ఈ 6 సార్లు ఒక సిస్టమ్కి మీరు టికెట్ ఇవ్వడం జరిగింది. ఈ 6 సార్లలో 3 సార్లు ఓడినట్టున్నారు, 3 సార్లు గెలిచారు. 2009లో గెలిచారు కదా. అంతలా రాజశేఖర రెడ్డి గారి వేవ్లో గెలిచి 2014లో జగన్ గారి వేవ్కి పోయింది. ఈయన 2019లో మనం ఆలోచిస్తే చెప్పాల్సిన అవసరం లేదు, ఇది ప్యూర్ జగన్ వేవ్ అది. సో ఎవరి కోసమో, వేనాటి వాళ్ళ కోసమో, మున్రెడ్డి గారి కోసమో, చంద్రారెడ్డి గారి కోసమో మీరు టికెట్ ఇవ్వలా. మీరు సీఎం అయ్యేదానికి మా మీద మీకు నమ్మకం ఉంది కాబట్టి, మా కుటుంబం మీద, కార్యకర్తల మీద, వీళ్ళైతే పర్ఫెక్ట్గా చేస్తారు అనే ఒక మీకు నమ్మకం ఉండింది కాబట్టి మీరు సీఎం అయ్యేదానికి పరసారత్నం గారికి టికెట్ ఇచ్చారు. మా వర్షన్ వస్తే, మీరు చెప్పిన వర్షను 2014 నుంచి 24 వరకు ఎంతో గౌరవించిందన్న నన్ను. లెట్ మీ పుట్ అ స్మాల్ స్టేట్మెంట్ దానికి. ఇప్పుడు 2014లో, ఫర్ ఎగ్జాంపుల్ 2014లో జెడ్పీ చైర్మన్గా జిల్లాలో సరైన నాయకుడు లేకపోతే, డబ్బు పెట్టేవాళ్ళు, నిలబడే వాళ్ళు తెలుగుదేశానికి లేకపోతే, వేనాటి రామచంద్రారెడ్డి ముందుకొచ్చి జెడ్పీ చైర్మన్గా నిలబడ్డారు. ఆ రోజు ఆయన అమ్మేసుకున్న స్థలం ఈరోజు దాని విలువ 150 కోట్లు. ఆ రోజు సొంత కార్యకర్తలు
చంద్రారెడ్డి గారి కోసం వాళ్ళ శక్తి దక్క ఎన్నో కొన్ని నగలు అమ్ముకోనో డబ్బులు పెట్టుకున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, అంత చేసిన ఆయనకి 2000 ఎప్పుడో 40 సంవత్సరాలుగా ఖర్చు పెట్టుకున్న ఆయనకి మీరేం చేశారు? 3 సార్లు 3-4 సార్లు ఓడిపోయిన ఎమ్మెల్యేలకేమో ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి చేస్తారు. ఏం మాకెందుకు చేయకూడదు? అంటే నేను అడిగేది ఒకటే, పాలిచ్చే టయానికి పాలేరు కావాలి. ఆ పాలు తీసేసిన తర్వాత ఇక్కడ ఉండే కొంతమంది గ్రూప్ కాఫీ టీలు కూర్చొని కాఫీ టీలు తాగుతారా? అంటే కేవలం ఒక ఎలక్షన్కేనా వేనాటోళ్ళు వేనాటి వర్గం కావాలి? మిగతా రోజులు మీ బెనిఫిట్స్ మీవి. ఇప్పుడు దాకా మా గ్రూపు కానీ నా ఫ్యామిలీ కానీ ఎప్పుడైనా మిమ్మల్ని ఎదిరించారా? మీరు ఎంత అవమానం చేసినా ఎప్పుడైనా ఎదిరించారా? ఇన్ఫ్యాక్ట్ అన్నా మీరు ఇంకో క్వశ్చన్ వేశారు, ఎవరి మాట వింటున్నాడో చంద్రారెడ్డి గారు, ఈ మాట కొడుకు మాట వింటున్నాడో లేదా ఇతర నాయకుల మాట వింటున్నారో అని వేశారు. కొడుకు కోసం ఉంటే 2019లోనే వచ్చున్నారన్నా. ఆ రోజు మా నాయన వచ్చి ఉంటే ఇక్కడ నేను కింగ్. ఈరోజు నా కోసం ఆయన ఎప్పుడూ చేయలే. అరే ఆ రోజు నేను అడిగినప్పుడు కూడా నీ ఒక్కడి కోసం నేను తీసుకునేది కాదురా ఈ నిర్ణయం, ఇది ఒక ఫ్యామిలీ. ఎప్పుడు నేను తెలుగుదేశాన్ని నా గ్రూపుగా చూడలేదు, ఒక గ్రూపుగా పెంచలేదు, కుటుంబంగా పెంచాను. ఐ కాంట్ జస్ట్ లీవ్ దమ్ అట్ వన్ సైడ్ అండ్ కమ్ అనే ఒక వర్షన్లో ఆయన తెలుగుదేశంలో ఉండిపోతే 14 సంవత్సరాలు ఆ రాముడు వెళ్తే 5 సంవత్సరాలు నేను వెళ్ళినా. ఎందుకంటే తెలుగుదేశంలో పనిచేయలేక, అక్కడ ఆయన ఉన్నాడని జగన్ కాదనుకోలేక నేను వెళ్ళినా. ఇంత చేసిన ఆయనకి నేను ఒకటే అడుగుతున్నా, మీరేం చేశారు? మా కార్యకర్తలకు ఏం చేశారు? ఇదేం చేశారు? మీరేం చేశారు? మా కార్యకర్తలకు ఏం చేశారు? ఇదేం చేశారు? అన్న ఇంకొక స్టేట్మెంట్, ఇంకొక క్వశ్చన్ వేశారు. అంటే అన్న అంత పెద్ద ఆయన ముందు, అంత పెద్ద ఆయన మీద మీరు ఇలాంటి ఒక బ్యాడ్ అంటే ఫ్యామిలీలో చిచ్చు పెట్టే ఒక ప్రశ్నలు వేయడం, అంటే ఒక స్టేట్మెంట్లు ఇవ్వడం చాలా తప్పు. ఏమన్నారు? లోకేష్ గారు సతీష్ రెడ్డి గారు ఫోన్ ఎత్తుతారు, సతీష్ రెడ్డి గారిని పెంచాలని చూస్తున్నారు. మరి ఇలాంటప్పుడు చంద్రారెడ్డి గారు ఎందుకు ఈ విధంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అని అన్నారు. అంటే మీ ఉద్దేశం దాన్ని ఏ గురించి అన్నారేమో కానీ అది చాలా తప్పన్నారు. ఇప్పుడు మీరు చూస్తే ఈ ఒక 4-5 సంవత్సరాలు ఆయన నెల్లూరులో ఉండి ఎంతోమంది కార్యకర్తల్ని, సీనియర్ కార్యకర్తలు అవ్వచ్చు, విలేజెస్లో ఉండే కార్యకర్తలు అవ్వచ్చు, ఆయన క్లోజ్గా ఉంటూ ఆయన వాళ్ళని కాపాడుకుంటుంటే, మా బ్రదర్ సతీష్ అన్న తెలుగుదేశానికి ముందుండి ఎన్నో కార్యక్రమాలు చేశాడు. సతీష్ అన్నని పెంచాలి అని అంటున్నారా? ఆయనకి చెప్పి చేశారా? సరే మా ఫాదర్ వదిలింది, ఆయనకి ఏమైనా చెప్పారా? ముగ్గురు కూర్చున్నారు, అన్న కూర్చున్నాడు, ఇంకో అన్న కూర్చున్నాడు, మా నాన్న కూర్చున్నారు. ఇప్పుడు నాకు తెలిసి ఈ ఒక 2-3 మంత్స్ ఏం చేద్దాము అని వాళ్ళకి ఏమైనా డిస్కస్ చేశారా? అంటే మీ ఒక పద్ధతి, ఆ పాలసీ, ఆ లా ఏందో అన్నారు మీరు. ఎవరిని మేము అడగము, ఎవరితో మేము మాట్లాడము, మేము నియంత, మేము ఇచ్చిన వాళ్ళకే మీరు పనిచేయాలి, మేము చెప్పిన వాళ్ళకే మీరు పనిచేయాలి, ఎవరితో డిస్కస్ చేయాల్సిన అవసరం లేదంటే ఇది ఎక్కడ న్యాయం అండి? తెలుగుదేశం పార్టీ అనేది నేను లేకపోవచ్చు, నేను జగనన్న ఫాలోవర్ అయ్యి నుంచి జగనన్న ఉండొచ్చు. తెలుగుదేశం పార్టీ అనేది ఇది ఎవరు ఒకరి పార్టీ కాదు, ఇది ఎన్టీ రామారావు గారి పార్టీ, ఆయన స్థాపించిన పార్టీ. మా ఫాదర్ చెప్పినట్టు చంద్రబాబు నాయుడు
చంద్రబాబు నాయుడు గారు రన్ చేస్తున్న పార్టీ. ఈ ఒక పార్టీలో యూ హ్యావ్ టు టేక్ ఎవ్రీవన్స్ డిస్కషన్ చేయాలి. చేయకుండా మీ పార్టీకి మీరు మేము ఇంతే, మేము ఇదే చేస్తామంటే ఇక్కడ ఉండే ఒక ఫ్యామిలీలు వీళ్ళందరూ అంత సులభంగా ఇదవుతారు అనేది కాదన్న. అండ్ లోకేష్ యూత్కి ఇస్తున్నాడు, యూత్ని పెంచుతున్నాడు, అందుకనే నా బిడ్డకి ఇచ్చాడు అని అంటున్నాడు. ఇక్కడ మీరు దీనికి ఎందుకు చంద్రారెడ్డి అంత వైరల్ చేస్తున్నారనే ఒక స్టేట్మెంట్ లాగా మీరు చెప్పారు. ఇక్కడ మా ఫాదరు యూత్కి ఇచ్చినందుకో లేదా మీ డాటర్కి ఇచ్చినందుకో ఇది కాదు ఇక్కడ సమస్య. మీరు ఆయన స్టేట్మెంట్ని పద్ధతిగా కేర్ఫుల్గా చూస్తే గౌరవం లేకుండా ఒక మాట చెప్పకుండా ఒక నియంతగా నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదు. గౌరవం లేని చోట ఇక నేను ఉండడం కరెక్ట్ కాదని ఒక పద్ధతిలో హీ హ్యాస్ సెడ్ జోహార్ ఎన్టీఆర్, బాయ్ బాయ్ బాబు, థ్యాంక్ యూ తెలుగుదేశం. కానీ దీన్ని మీరు ఒక ఫ్యామిలీ పాలిటిక్స్గా ఒక యూత్ని మేము ఇచ్చేస్తున్నట్టుగా ఇలాంటి స్టేట్మెంట్లు అంత పెద్ద ఆయన ముందు మీరు ఇవ్వడం పద్ధతి కాదన్నా. కొద్దిగా కరెక్ట్ చేసుకుంటే వీ విల్ బి వెరీ హ్యాపీ. నేను ఒక ఫైనల్గా చెప్పేది ఏంటంటే, అన్న చెప్పినట్టు నవరత్నాలు నేరుగా మళ్ళీ మీకు ఎలాగైతే జరుగుతుందో అన్నీ అవ్వాలంటే ఫ్యాన్ కొట్టేయండి, లేదా చంద్రముఖి సైకిల్లో మీ ఇంటికి రావాలంటే సైకిల్ కొట్టేయండి, మీ ఇష్టం. జై జగన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు. మంచి మనిషి, సౌమ్యుడు, అందరికీ అన్ని వేళలా అందుబాటులో ఉండే ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు.